అమ్మా ఇదిగో తినిపిస్తాన్రా. ఈవిడొకత్తి అది ఆడుతుంది డ్రామా అని చెప్పినా నమ్మదు. ఏంటి సామాన్య ఆలోచిస్తున్నావు? ఏమనుకుంటున్నావు? ఏం లేదు, అన్ని వేడివేడిగా ఉన్నాయి కదా, ఆ వేడి తగ్గేలోపు పాపం సమంత కడుపు నిండితే బావుణ్ణు అనుకుంటున్నాను. అమ్మా ఇదిగో కలిపేస్తున్నానుగా, తినేస్తుందిలే. తింటుంది తింటుంది, పెట్టి చెల్లి. పెడతాను. అమ్మా పెడుతున్నాన్రా. అమ్మా శామ్, ఇదిగో నీకోసం చిన్నత్తుండింది, చిన్నత్తే తినిపిస్తుంది కూడా. తినేసే అమ్మా గబగబా. దా దా తిను. అమ్మా తినమ్మా, తిను. తినమ్మా. చెల్లి లేదు, కష్టమే. అది ఒకవేళ సామాన్య తినిపించాలనుకుంటుంది. అలా ఎందుకు అనుకుంటుంది? అసలు అలా అనుకోనే అనుకోదు. సామాన్య పెడితే ఎందుకు తింటుంది? అసలు తిందు. తింటుంది, తినిపిస్తాను. చూడండి. రిస్క్ ఎందుకులే సామాన్య? అన్నం పెట్టడానికి రిస్కే ఉంది. సమంత ఆకలితో ఉంటే రిస్క్ అవుతుంది గాని. అది నిజమేనమ్మా. పెట్టు. ఏ పుట్లో ఏ పావుందో ఎవరికి తెలుసు. ఒకవేళ వర్కౌట్ అవుతుందేమో. బాగా అవుతుంది. సి డ్రామాలు నా దగ్గర కాదే. ఈ వేడి వేడి మిరియాల రసంతో తిన్నావంటే ఘాటు తట్టుకోలేక చస్తా. సమంత, నీకు సూర్యకే పెళ్ళి. నేను చెప్పేది నీకు వినబడుతుంది కదా? వినబడుతుంది కదా? వింటుంది సామాన్య, కానీ ఏం చేయలేదుగా. చేస్తుంది పద్మ, చేస్తుంది. ముందు అన్నం తింటుంది. సమంత తిను 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 తిను. సమంత తిను, నో తిను. సమంత తిను. ఆను అను సమంత తిను. సమంత తానే తినేస్తుందేమో. రసం తాగాలనుందేమో. వదలు, వదలు. మండిపోతుంది. అయ్యో, నోరు కాలిపోయింది. సామాన్య, అయ్యో, ఇదిగో సామాన్య, తాగమ్మా. అయ్యో బాగా కాలిందా అమ్మా? మండిపోతుంది జయంతి అంటే. నేను రిస్క్ ఎందుకని ముందే చెప్పాను. నువ్వు విన్నావా? ఆను 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 అని బొగ్గలు నొక్కి మరీ బలవంతం చేశావు. ఏమైంది? బొగ్గలు ఉబ్బిపోయాయి.
ఓహోల్లో తన కోపం వచ్చి కళ్ళు వచ్చేస్తున్నాను అనుకుని రియల్గా చేసింది. నీ నోరు కాలిపోయింది. సాముద్రం మాత్రం ఇంకా తినలేదు. సూర్య నువ్వు ఓసారి ట్రై చేసి చూడు, తింటుందేమో. సరే చింతతయ్య, నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఆ పైన దేవుడి దయ. అంతే అంతే. శామ్, నీ బావ నీకు అన్నం పెడుతున్నాడు, తిను. తిను శామ్, తిను శామ్. నా బంగారానివి కదూ, నా బుజ్జివి కదూ. నానా సూర్య, నువ్వు తినిపించినా తినడం లేదంటే ఇంకెవరు తినిపించాలని కోరుకుంటుందిరా? ఏమోనమ్మా, ఇంకొకసారి అడిగి చూస్తాను. శామ్, శామ్ ఏంటి? తిను శామ్. ఐ లవ్ యూ చెప్పు, తింటా. ఇప్పుడా? ఇక్కడ? చెప్పవా? అయితే నేను తిన్ను. సరే సరే, చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ శామ్, ప్లీజ్. ఐ లవ్ యూ శామ్. ఇప్పటికైనా తెలిసిందా సామాన్య ఎవరికి ఎవరో? ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలని ఊరికే అన్నారా? సూర్య అలా చెప్తే తినాలనుకున్నది శ్యాము, వీడు చెప్పేశాడు, తను తినేసింది, అంతే. సూర్య మళ్ళీ ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ శామ్. సమంత నోటితో సూర్య సామాన్యని పెళ్లి చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదని చెప్తే వీళ్ళు మళ్ళీ పెళ్లి చేయొచ్చని బాండ్లో కలుపుతాను. ఒరే సూర్య, ఆ మాట ఇంకో 4 సార్లు అన్నావంటే స్పృహ వచ్చేస్తుందేమోరా. అను అను. వచ్చేస్తే నీకు అనుకూలంగా మాట్లాడించేసుకుందాం అనుకుంటున్నావా? అది కష్టంలే చెల్లి. నువ్వా మాట తప్పి ఇంకేం మాట్లాడవాక? పెద్దమ్మా, అమ్మకు నువ్వు చెప్పింది కరెక్టే. వైద్యం లేకుండా వెంటనే అంటే కష్టం. తనకు నచ్చిన పనులు చేస్తూ తనిష్ట ప్రకారం మనమంతా నడుచుకుంటే నిదానంగా కోలుకోవచ్చు. అంతేగాని తనకి కోఆపరేట్ చేయకుండా సామాన్యులా కోపం తెప్పిస్తే మాత్రం కష్టమే కదా. అవును పెద్దమ్మా. నేను చెప్పలా? సర్లే, ఇప్పుడు తెలిసింది కదా. ఇక మీదట శామ్కి నచ్చిన విధంగానే ఉందాం. మంచి మాట చెప్పావు పిన్ని. అవునవును, చాలా మంచి మాట. అయ్యో, అలా వెళ్ళిపోతుందండి. రే సూర్య, నువ్వు ఇదేదో ముందే చేసుంటే పాపం సామాన్య నోరు కాలేదు కాదు కదరా. నాకేం తెలుసమ్మా. అంతేలే, అన్నీ ముందే తెలిస్తే మన మనుషులం ఎందుకు అవుతాం ఏంటో. నేను వెళ్తాను, నాకు నిద్ర వచ్చేస్తుంది. వెళ్ళమ్మా, వెళ్ళి సంతోషంగా పడుకో. ఇప్పుడు మాత్రం సంతోషమే ఉంది. శామ్ కోలుకొని సూర్యాన్ని చేసుకుంటే అప్పుడు వస్తుంది. మీరు కూడా వెళ్ళి పడుకోండి.
శామ్ సామాన్యుని గట్టిగానే కాల్చావు. ఇది చాలదు బావా, ఇప్పుడే ఇంకో డోస్ ఇస్తాను. ఇప్పుడా? వేడిలో వేడిచ్చేస్తే బాగుంటుంది కదా బావా. ఓకే అలాగే. proceed. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సామాన్య మనకు బాగానే చిక్కింది. చిక్కేలా చేసాం చింతాతయ్య. ఇది కరెక్ట్. ఇక ప్రతి రాత్రి తన కాళ్ళ రాత్రే. మరి పగలు పొగలే. అయితే సామాన్య 24 అవర్స్ బిజీ. ఎగ్జాక్ట్లీ. మా మండిపోతుంది. నా మీదున్న మంటతోనే అది అన్యాయంగా నా నోరు కాల్చేసింది. అంత ప్లాంట్ గా చేస్తుంది. చెప్తా ఎన్ని రోజులు ఇలా నాటకాలు ఆడుతుందా. సమంత ఎక్కడొకక్కడ దొరకపోవు, అప్పుడుంటుంది నీకు. నువ్వింక ఉండవు. తట్టుకోలేకపోతున్నాను. కాస్త వెన్నపూసి రాసుకుంటే చల్లగా ఉంటుందేమో. తెచ్చుకుంటాను. వచ్చావా? నాకు తెలిసే నువ్వు డ్రామాలు ఆడుతున్నావని. అది రివీల్ చేసి నాకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావు కదా. అవునే, ఏం చేస్తావు? మళ్ళీ నా తల పగులు కొట్టి హాస్పిటల్లో పడేస్తావా? నన్నక్కడే చంపేస్తావా? నా బావని నీ భర్తను చేసుకుంటావా? నీకంత సీన్ లేదే. అవును, నీలా దొంగ జబ్బులు వచ్చాయని చెప్పి డ్రామాలాడడం నాకు రాదు. మీలా మనుషుల్ని చంపడం మాకు తెలీదు. అంటే నీకు ఊపే కహ రోగం లేదని ఒప్పుకుంటున్నావు కదా. ఊపే కహా ఏంటి? అట్లీస్ట్ కాఫ్ కూడా నాకు లేదు. ఐఎమ్ హెల్తీ. ఐ నో. ఏడ్చావు. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను. చేసిన వాటికి బతకనివ్వను. ముప్పు తిప్పలు పెట్టి లైఫ్ లాంగ్ జైల్లో పెట్టి అక్కడే చచ్చేలా చేస్తాను. గుర్తు పెట్టుకో, బావ నావాడు. హీస్ మైన్. మర్చిపో. మర్చిపోతాను సమంత, మర్చిపోతాను. నిన్ను ఇప్పుడే పంపిస్తాను. జయంతి ఆంటీ, ఏంటి ఏమైంది? ఎందుకు మా అమ్మని పిలుస్తున్నావు? తను పడుకుంది. పడుకున్నా లేపుతాను. మీ బండారం బయటపడిపోయింది. దీన్ని డ్రామా అని తెలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నావు సామాన్య? చూస్తుంటే మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయినట్టే కనిపిస్తున్నావు. నాకేం అవ్వలేదు. అవ్వకపోతే ఇలా పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడతావు? మేము హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. సమంత నీతో మాట్లాడిందంటావు, కాదన్నా వాదిస్తావు. ఇప్పుడేమో బండారం డ్రామా అంటున్నావు. హాస్పిటల్కి వెళ్దామంటే మాత్రం ఒప్పుకో. ఒకసారి చూపించుకో సామాన్య. ఏమవుతుంది? మహా అయితే పిచ్చని చెబుతారు, అంతేగా. అది కూడా చెప్పొద్దంటే చెప్పకుండానే ట్రీట్మెంట్ చేస్తారు. ఇంకా చాలు సూర్య. నీకు సరిపోవట్లేదుగా సామాన్య. ఎంత చెప్పినా ఇలాగే ప్రవర్తిస్తున్నావు. ప్రవర్తించడం ఏంటి? సమంతని వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి మాట్లాడుతుంటే. అవునా? ఏ వార్నింగ్ ఇచ్చిందేంటి? నన్ను బెదిరించింది. నిన్ను మర్చిపోమంది. అలా అంది అంటే నువ్వు చేసినవన్నీ తలుచుకొని ఉంటుంది. నీతో మాట్లాడాలనుకుంది, వచ్చి మాట్లాడింది. ఊపే కహా. శామ్ నెట్వర్క్ కి సిగ్నల్స్ రావడం వల్లే ఇలా జరిగింది. ఏం కాదు, దానికి ఏ జబ్బు లేదని సమంతనే చెప్పింది. చెబుతుంది. తనకి ఊహల్లో ఏ రోగం లేదనే కదా కలలో బతికేస్తుంది. నీలా పిచ్చి పట్టిన వాళ్ళకి పిచ్చి అంటే అవును అంటున్నారా? ఇది అంతే. ఏం కాదు. హే సమంత, వేషాలేకు, మాట్లాడు. చూసావా, సిగ్నల్స్ పోయాయి. నేను నమ్మను. నీ నమ్మకం నిజమైతే నాకు బాగుంటుంది సామాన్య. తను మామూలు మనిషి అయితే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకన్నా మంచిది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. తను నిన్ను ఏదన్నా చేయాలనుకున్నప్పుడు సిగ్నల్స్ వచ్చాయంటే నిన్ను ఏదైనా చేసేస్తుంది. బీ కేర్ఫుల్. శామ్, పద. ఓహ్, నీకు వినపడినా రియాక్ట్ అవ్వలేవు కదూ? దేవుడా, ఏంటయ్యా ఇలా చేశావు? వస్తాను సామాన్య. చేసింది దేవుడు కాదు. నాటకాలు ఆడుతుంది, నన్ను టార్చర్ పెడుతుంది మీరు. చేస్తా, ప్లాన్ చేస్తా. కంగారు పడకండి.
బావా శామ్ నైట్ డోస్ తో సామాన్యకి ఎస్టర్డేస్ టార్చర్ అయిపోయింది. టుడే స్టార్ట్ అయింది. ఈరోజు ఏం చేయబోతున్నాం? మా అమ్మను భయపెట్టి రెచ్చగొట్టపోతున్నాం. హౌ? జస్ట్ మినిట్ సార్, కోటేశ్వర గారు కాల్ చేస్తున్నారు. కోటేశ్వర గారు చెప్పండి. కరెక్షన్స్ అన్నీ అయిపోయాయి. క్లయింట్ వస్తున్నారా? ఓకే ఓకే, నేను ఇప్పుడే మెయిల్ చేస్తాను. శామ్, అర్థమైంది బావా. నువ్వు లేట్ చేసావంటే అంకుల్ అక్కడ టెన్షన్ పడిపోతారు. మెయిల్ చేసిరా. అబ్బబ్బబ్బా, నా బంగారం ముచ్చుమొహం ఇట్టే అర్థం చేసేసుకుంటుంది. ఇప్పుడే వచ్చేసాను శామ్. గుడ్ మార్నింగ్ సమంత. ఓ, నువ్వు రిటర్న్ చెప్పలేవు కదూ. నీకు ఊపే కహా రోగమే. టకటకా నడుస్తూ ఫటఫటా మాట్లాడేసేదానివి. ఆ రెండు నీకు లేకుండా పోయాయి. బాధపడకు సమంత, ఇంకా సేపట్లో నీకు పోయినవన్నీ నీకు తెప్పించేస్తాను. ఏంటిది ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది? ఏం చేయబోతుంది? గుర్తు పెట్టుకో, బావ నా వాడు. నేనేం చేస్తున్నానో దీనికి అర్థం కావడం లేదనుకుంటా. నాకు అర్థమయ్యేగా చేస్తున్నాను. సూర్యుని ఇప్పుడు రప్పిస్తా, నిన్ను పరుగెట్టిస్తా, నీ చేత అర్పిస్తా, అందరికీ నిన్ను చూపిస్తా. నీకు రోగం లేదని నిరూపిస్తా. టోటల్గా నిన్ను బయటికి గెంటిస్తా. దేనికి ఆయిల్ పోసింది? ఎవరిని పడేయడానికి? సూర్య, సూర్య,